అగ్రదేశమైన అమెరికాలో మళ్ళీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రీసెంట్ గానే మనం చూసాం. వైట్ హౌస్ దగ్గరలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఆఫీసర్స్ పైన అటాక్ చేయడం జరిగింది. అయితే రీసెంట్‌గా అమెరికాలో పాలస్తీనియన్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక పార్టీని ఒక షాపింగ్ మాల్ దగ్గర. అది కొలరాడా అనే ఒక సిటీ దగ్గర వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న కొంతమంది పాలస్తీన్ల పైన మొహమ్మద్ సబ్రీ సమీమ్ అనే ఒకతను వాళ్ళపైన కాల్పులు జరిగేందుకు, అలాగే వారిపైన బాంబులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. అండ్ ముఖ్యంగా ఈ దాడిలో అతను ఒక కెమికల్ కూడా యూజ్ చేశాడు వారిపైన. అంటే వాళ్ళందరినీ వాళ్ళందరిపైన ఆ కెమికల్ చల్లి నిప్పంటించి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. అయితే మొలాటోవ్ కాక్టెయిల్ కెమికల్ ఇది సాధారణంగా ఈ ఫైర్ బాంబ్స్ అట్లాంటి వాటికి యూజ్ చేస్తారు. అయితే వాళ్ళని చంపడానికి, ముఖ్యంగా పాలస్తీనియన్లు చంపడానికి ఈ కెమికల్ ప్రతి ఒక్కరి మీద కూడా చల్లేసి అక్కడి నుంచి నిప్పు పెట్టి వెళ్ళేందుకు ప్రయత్నించారు. అక్కడే వెంటనే పోలీసు అప్రమత్తమై వెంటనే అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం అతను ఎఫ్‌బీఐ అదుపులో ఉన్నాడు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎవరు ఆ వ్యక్తి ఏంటి అనేది. అయితే అతని పేరు మొహమ్మద్ సబ్రీ సమీమ్. సో పాలస్తీని. సో రీసెంట్‌గా మనందరికీ బాగా తెలుసు ఇజ్రాయెల్‌కి అలాగే పాలస్తీనికి ఎటువంటి యుద్ధ వాతావరణం జరుగుతుందో. ఇప్పటికే పాలస్తీని గురించి రోజు రోజుకి వింటూనే ఉన్నాం. ఎంతోమంది అక్కడ చనిపోతా ఉన్నారు. ముఖ్యంగా ఆహ్, రీసెంట్‌గా 30 మంది చనిపోయారు. అందులో ఒక చిన్న పిల్లలున్నారు, మహిళలు కూడా ఉన్నారంటూ కూడా ఈరోజు వచ్చిన వార్త. అండ్ ఇది ఇలా ఉంటే నిన్న ఆదివారం అక్కడ కాలమాన టైం ప్రకారం 1:26 ఇతను అక్కడ అటాక్ చేశాడు. అండ్ దీని గురించి పూర్తిగా సమాచారం ఇచ్చేందుకు ఆహ్, అమెరికా పోలీస్ కాష్ పటేల్ కూడా మరింత సమాచారం కూడా ఇచ్చారు మీడియా వాళ్ళకి. అలాగే అక్కడ లోకల్ పోలీస్ అండ్ ఎఫ్‌బీఐ ఇద్దరూ కలిసి ఈ కేసులో భాగస్వామిగా పనిచేస్తా ఉన్నారు. పూర్తి విషయాలన్నీ కూడా మేము త్వరలోనే బయట పెడతామని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక పక్క ట్రంప్ ఏమో ప్రతి దేశానికి తిరుగుతూ రష్యాకి, ఉక్రెయిన్‌కి యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తున్నా, ఒక పక్క ఇండియాకి, పాకిస్తాన్‌కి యుద్ధం జరగకుండా, ఇంకా తీవ్ర స్థాయిలో జరగకుండా యుద్ధం ఆపేసా. ఒక పక్క బంగ్లాదేశ్‌లో అల్లరి సృష్టించే ప్రయత్నం చేశారు. అలాగే ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా అక్కడున్న ఎంబసీ, అమెరికాకి సంబంధించిన ఎంబసీ, అక్కడ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో బంగ్లాదేశ్‌లో మార్చేందుకు ప్రయత్నించారో ఎలక్షన్స్‌కి ముందుకెళ్ళకుండా. ఇలాంటి చాలా చాలా వాటిల్లో అమెరికా తలదూర్చే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అమెరికా అన్ని దేశాలు కలిపి దాడి చేసినా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేస్తుంది. అలాగే ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అండ్ ఆహ్, రీసెంట్‌గా రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన కూడా ఒక డ్రోన్‌తో అటాక్ చేయడానికి ట్రై చేశారు. అయితే దాని తర్వాత 600 డ్రోన్స్‌తో వాళ్ళు అటాక్ చేశారు. ఎవరిపైన? ఉక్రెయిన్ పైన. కొన్ని ప్రాంతాలను కూడా ధ్వంసం చేశారు. దాని తర్వాత ట్రంప్ ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఇది సరైనది కాదు. పుతిన్ పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు. కానీ అతను నాకు మంచి స్నేహితుడే. పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడంటే దాన్ని రష్యన్స్ అందరూ కూడా తిప్పికొట్టారు. నీతో మాకు పని అవసరం లేదంటూ కూడా. అండ్ ఇక్కడ పాకిస్తాన్‌కి, భారత్‌కి జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో కూడా ఇదే రకంగా అతను మాట్లాడితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. అతనితో పని లేదని. సో, అంటే ఈ సల్లు కబుర్లు చెప్పుకునే ట్రంప్, గొప్పలు చెప్పుకునే ట్రంప్ ఆహ్, తన దేశంలో ఉన్న ప్రజల్ని రక్షించుకోలేకపోతున్నాడు. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజలను కూడా అలాంటి దేశాల్లో ఎక్కువగా అటాక్స్‌కి గురవుతా ఉన్నారు. మనందరికీ బాగా తెలుసు. టెర్రరిస్ట్‌ల అటాకులు చాలా ఎక్కువనే అయ్యాయి అమెరికా లాంటి ప్రదేశాల్లో. అండ్ రీసెంట్‌గా మరి ఒకటి వైట్ హౌస్ దగ్గరలో జరిగితే ఇజ్రాయెల్ ఎంబసీ వాళ్ళపైన, ఇప్పుడు రీసెంట్‌గా కొంతమంది పాలస్తీనియన్ల పైన ఒక వ్యక్తి దాడి చేసేందుకు ప్రయత్నించారు. మరి అమెరికా లాంటి అగ్రరాజ్యం, అగ్రదేశం అంటారు. సో, అక్కడ సేఫ్ అయితే మాత్రం కాదు. చాలా ఇబ్బంది. ఇప్పటికే మన భారతదేశానికి సంబంధించిన కొంతమంది విద్యార్థులు కూడా అక్కడ చనిపోతూ ఉన్నారు. ఇలాంటి మూకలు, టెర్రరిస్ట్ మూకల వల్ల చనిపోవడం వల్ల, అక్కడ గన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, వాళ్ళు ఏదైనా చిన్న గొడవైనా జేబులో నుంచి గన్ తీసి వెంటనే కాల్చేస్తున్నారు. సో, చాలామంది మన తెలుగు మహిళలు, స్టూడెంట్స్, విద్యార్థులు ఇద్దరు కూడా అక్కడ చాలామంది చనిపోయిన ఘటనలు రోజుకు ఒక న్యూస్ అయినా మనం ఖచ్చితంగా చూస్తాం. సో, మరింత సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తాను. అసల ఆ షాపింగ్ మాల్ ఏంటి? ఆ కొలరాడోలో అసలు ఏం జరిగింది? ఒకసారి స్క్రీన్ మీద మనం చూడొచ్చు. విజువల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి కార్‌లో కూర్చొని అదంతా కూడా షూట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అది ఎక్స్ అకౌంట్‌లో బాగా వైరల్ అవుతుంది. ఒకసారి నేను పూర్తిగా సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. అమెరికాపై ఉగ్రవాదులు మళ్ళీ పంజా విసిరారు. కొలరాడోలోని ఓ మాల్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదు. అలాగే ఎటువంటి ప్రాణాపాయం
సంభవించలేదని పోలీసులు వెల్లడించారు. అయితే ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్ధారించింది. దీన్ని ఉగ్రదాడిగా భావిస్తున్నామని ఎఫ్బిఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తులకు ఆదేశించినట్లుగా కూడా చెప్తున్నారు. ఎఫ్బిఐ ఏజెంట్లు రంగంలోకి దిగారని, స్థానిక పోలీస్ యంత్రాంగంతోనే సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు మొదలుపెట్టారని వివరించారు. కొలారాడో బౌల్డర్లో ఒక పెరల్ స్ట్రీట్ మాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1:26 ఈ దాడి సంభవించింది. పెరాల్ స్ట్రీట్ మాల్లో ఓ సెలబ్రేషన్లో పాల్గొన్న పాలస్తీనులపై ఓ వ్యక్తి మెలోటోవ్ కాక్టైల్ వంటి కెమికల్ను చల్లాడు. దీన్ని ఫైర్ బాంబ్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. 2 పెద్ద బాటిలతో అతను సంఘటన స్థలానికి చేరుకోవడం, హఠాత్తుగా అక్కడున్న వాళ్ళపై దీన్ని చల్లడానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనలో చాలా మందికి కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిలో కొంతమందిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ దాడికి ప్రయత్నించిన వ్యక్తి ఇజ్రాయెల్ మద్దతుదారుడిగా చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీన్ల పైన అటాక్ చేస్తున్నారు. చాలా యుద్ధవాతం జరుగుతుంది గత 3 ఏళ్ల నుంచి. అయితే గాజాలో హమాస్ చేరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తూ ఈ దాడికి దిగినట్లు బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టెఫెన్ రెడ్ ఫెయర్న్ వెల్లడించారు. బందీలకు సంఘీభావం కూడా తెలియజేస్తూ బౌల్డర్లో రన్ ఫర్ దేర్ లైన్స్ పేరుతో నిర్వహించిన ఓ ర్యాలీలో అతను పాల్గొన్నాడని చెప్పారు. అయితే ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టి మరిన్ని వివరాలు అందించే ప్రయత్నం చేశారు. అలాగే అతన్ని అదుపులోకి తీసుకున్నామని, విచారణ మొదలు పెట్టామని స్టీఫెన్ చెప్పారు. ఈ కేసులో దర్యాప్తులో కూడా ఎఫ్బిఐ కూడా భాగస్వామ్యమైన విషయం ఆయన నిర్ధారించారు. ఇది ఉగ్రవాద చర్యగా ఎఫ్బిఐ భావిస్తుందని తెలిపారు. అయితే నిందితుడికి 45 సంవత్సరాలు, అతని పేరు మొహమ్మద్ సబ్రీ సోలిమాన్గా గుర్తించామని డెన్వర్ ఎఫ్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ అండ్ స్పెషల్ ఏజెంట్ మార్క్ మికాలెక్ వెల్లడించారు. ఈ దాడిలో మొత్తం 6 మంది గాయపడ్డారు. 45 నుంచి 88 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళేనని అన్నారు. దీన్ని ఉగ్రవాది కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే ఈ ఘటనపై కొలారాడో గవర్నర్ జొరాడ్ పోలీస్ స్పందించారు. బౌల్డర్పై పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఉగ్రవాద చర్య వల్ల గాయపడిన వారికి తన సంఘీభావాన్ని కూడా తెలియజేశారు. అయితే ఈ ద్వేషపూర్వక చర్యను ఎటువంటి పరిస్థితుల్లోని సమర్థించబోమని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి మేము మరింత ముందుకు కేసు దర్యాప్తు చేసేటట్టు అధికారిని కూడా ఆదేశించినట్లు కూడా అతను తెలియజేశారు. సో గైస్, చూశారు కదా, అమెరికాలో కూడా టెర్రరిస్టులు చాలా మంది ఎక్కువైపోతున్నారు. అక్కడ టెర్రరిస్టులతో చాలా మందికి, ఆ టెర్రరిస్టుల సంస్థలతో చాలా మందికి పరిచయాలు ఉన్నాయి. సో అంటే అంత సెక్యూరిటీ ఉన్న, భద్రతా బలగాలు అంత స్ట్రాంగ్గా ఉన్న అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి ఇలాంటి టెర్రరిస్టులతో కలిసి పనిచేస్తున్న వ్యక్తులు అక్కడికి వెళ్ళి అటాక్ చేయగలుగుతున్నారంటే ఖచ్చితంగా అక్కడికి పరిచయాలు లేవంటారా? వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ వాళ్ళతో స్నేహబంధం ఉంటేనే కదా అక్కడికి చేరుకోగలరు. సో కాబట్టి మరి ట్రంప్ వేరే కబుర్లు చెప్తున్నాడు కానీ అతని దేశంలోనే అతని ప్రజలకే, ఇతర దేశ ప్రజలకు కూడా రక్షణ లేదనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడి నుంచి అయినా అమెరికా వెళ్ళడం తగ్గిస్తే మాత్రం చాలా మంచిది. అండ్ రీసెంట్గా మోదీ గారు కూడా ఒక పిలుపునిచ్చారు. మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన దేశం కోసం కష్టపడాలి, మన ఉత్పత్తుల్ని పెంచుకోవాలి. సో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకప్పుడు అందరూ అనుకునేవారు అమెరికా వెళ్ళాలి, అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలి, పై స్థాయికి చేరుకోవాలని. కానీ ఇప్పుడు అలాంటి అమెరికా ఇతర దేశాల్లో కూడా ఈ టెర్రరిస్టులు ఎక్కువైపోయారు. అక్కడ వాళ్ళ ఇబ్బందుల వల్ల వాళ్ళు కొంతమంది కోపంతో ఇండియన్స్ని కూడా షూట్ చేస్తున్నారు. కాబట్టి ఇది అందరూ గమనించండి. అండ్ మీ విలువైన కామెంట్ని మాకు కింద పెట్టే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.